దగ్గరికి కూడా మనం వెళ్ళక్కర్లేదు, డబ్బులు ఇచ్చేస్తున్నారుగా, డబ్బులు ఇచ్చేస్తున్నారు. డబ్బులు బాగా ఇచ్చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తర్వాత ఏమవుతుంది, ఖాళీగా ఏం కూర్చుంటాం, 3 ముక్కలాట వేద్దాం, 3 ముక్కలాట ఒట్టినేస్తే బాగుంటుంది, మరి పక్కన ఏమైనా ముక్క ఉండాలి అని అక్క ముక్క మొదలెట్టాం. ఆ పక్కన సీసా మొదలెట్టాం. అక్కడి నుంచి లేనిపోని వ్యసనాలన్నీ వచ్చాయి. వెనకటికి ఓ పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళేట, పెళ్లి చూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చారట, మామూలుగా ఇస్తారు కదా, కాఫీ తాగాక ఒక్కపొడి వేసుకుంటారు కదా, అందుకని ఒక్కపొడి అక్కడ పెట్టారట. ఈయన వేసుకునే రకం కాదు, ఒక్కపొడి పోసుకునే రకం, అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్ట పెళ్లి కొడుకు. అత్తగారు కొంచెం కంగారైంది, ఇది ఇంత ఒక్కపొడి తినేస్తున్నాడు ఈయన, ఒక్కపొడికే. ఇంక ఈవేళ పెళ్లి కొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ, పల్లెల్లోంచి ఒక్కపొడి ఇలా అలా పోసుకుని ఏదో శనగపప్పు పోసుకున్నట్టు. అక్కడికి అంటే బాగుంటుందని అప్పటికే అత్తగారు అందుట వచ్చిన వాళ్ళతోటి, ఆ అబ్బాయికి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అందుట. ఆ పక్కనే తల్లిదండ్రి పెడితే పర్వాలేదు, మేనమామ కొడుకు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడి పిల్లని చేసుకుందాం అనుకుంటాడు వాడు. ఎప్పుడు